నమస్తే, వెల్కమ్ టు సిటీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. జాతీయ రహదారుల నిర్మాణానికి గడువులోగా భూసేకరణ పూర్తి చేయాలి. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు. సింగరేణి సమ్మె లేకుండానే ఎన్నో హక్కులను సాధించిన ఘనత టీబీజీకేఎస్ యూనియన్ది. తెలంగాణలో బొగ్గు బ్లాకుల వేలంపాటను అడ్డుకునే సత్తా బీఆర్ఎస్ పార్టీకి టీబీజీకేఎస్ కు ఉంది. టీబీజీకేఎస్ వ్యవస్థాపకులు మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ వెల్లడి. తెలంగాణలోని బొగ్గు గనులను వేలంలో చేర్చకుండా సింగరేణికే కేటాయించాలి. మూడో రోజు రిలే నిరాహార దీక్షలో పాల్గొన్న వారికి సంఘీభావం తెలిపిన ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి రాజ్ కుమార్. జ్యోతి గాంధీ ఫౌండేషన్ ద్వారా జీవితంలో విజేత సుజాతకు జ్యోతి గాంధీ స్మారక పురస్కార్. సెంట్రల్ నర్సరీలో వన మహోత్సవం కార్యక్రమంలో మొక్కలు నాటిన ఆర్జీవన్ జీఎం చింతల శ్రీనివాస్. సంబంధం లేని వ్యక్తులు తమ భూమిలోకి వచ్చి భయభ్రాంతులకు గురి చేస్తున్న వారి నుంచి మమ్మల్ని కాపాడండి. సుంక లింగమూర్తి సన్స్ అభ్యర్థన. బొగ్గుగని పనులు, క్రీడా పోటీల ఎల్లో రెడ్ కార్డ్ విధానం నిలిపివేయాలి. రక్షణ పేరిట ఉద్యోగులను బలి చేయకండి. టీబీజీకేఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాదాస్ రామ్మూర్తి హెచ్చరిక. జాతీయ రహదారుల నిర్మాణానికి గడువులోగా భూసేకరణ పూర్తి చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. బుధవారం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్ లోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సచివాలయం నుంచి రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, రాష్ట్ర ఉన్నత స్థాయి అధికారులతో కలిసి జాతీయ రహదారుల భూసేకరణ పురోగతిపై జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సమీకృత జిల్లా కలెక్టరేట్ నుంచి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష, అదనపు కలెక్టర్ జీవి శ్యాంప్రసాద్ లాల్తో కలిసి ఈ వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు. రీజనల్ రింగ్ రోడ్డు, ఎక్స్ప్రెస్ వే, ఉత్తర భాగం మంచిర్యాల, వరంగల్, ఖమ్మం, విజయవాడ, NH 163G, ఆర్మూరు, జగిత్యాల, మంచిర్యాల, NH 63 నిర్మాణాలకు అవసరమైన భూ సేకరణ ప్రక్రియ పురోగతిపై సంబంధిత జిల్లా కలెక్టర్లు, ఇతర ఉన్నతాధికారులతో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చర్చించి పలు సూచనలు చేశారు. మంచిర్యాల, వరంగల్, ఖమ్మం, విజయవాడ, NH 163G జాతీయ రహదారి మన రాష్ట్రంలో దాదాపు 334 కిలోమీటర్ల మేర ఉంటుందని, దీనికి సంబంధించి 1383 హెక్టార్ల భూ సేకరణ చేయవలసి ఉండగా ఇప్పటి వరకు 1284 హెక్టార్ల భూమికి అవార్డు పాస్ చేశామని, 415 హెక్టార్ల భూమి జాతీయ రహదారుల అథారిటీకి అప్పగించడం జరిగిందని అధికారులు వివరించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ NH 163G పరిధిలో పెండింగ్ లో ఉన్న 99 హెక్టార్ల భూసేకరణ ప్రక్రియ నెల రోజుల వ్యవధిలో పూర్తి చేయాలని అన్నారు. భూసేకరణ అవార్డు పాస్ చేసి భూ బదలాయింపు జరగని సంబంధిత రైతులు భూ యాజమాన్యంతో చర్చించి ఆర్బిట్రేషన్ కు వచ్చేలా చూడాలని రాష్ట్ర ముఖ్యమంత్రి అన్నారు. ఆర్బిట్రేషన్ ప్రక్రియలో జాతీయ రహదారుల అధికారులను భాగస్వామ్యం చేయాలని, గత 6 నెలల కాలంలో సంబంధిత భూసేకరణ ప్రాంతాల్లో జరిగిన అత్యధిక విలువ లావాదేవీల డాక్యుమెంట్లు ఆర్బిట్రేషన్ ద్వారా జారీ చేసే అవార్డులతో జత చేయాలని, జూలై నెలాఖరు నాటికి ఆర్బిట్రేషన్ ప్రక్రియ పూర్తి చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు. భూసేకరణ ప్రక్రియలో కలెక్టర్లు నేరుగా రైతులతో చర్చించాలని, వారికి జాతీయ రహదారుల అథారిటీ ద్వారా మెరుగైన పరిహారం అందించేందుకు కృషి చేస్తున్నామని భరోసా కల్పించాలని అన్నారు. జాతీయ రహదారుల నిర్మాణంలో కోల్పోతున్న అటవీ శాఖ భూములకు ప్రత్యామ్నాయ భూములు గుర్తించి అఫారెస్టేషన్ ప్రారంభించాలని, అటవీ శాఖ ద్వారా అవసరమైన అనుమతులు త్వరగా సాధించేందుకు అధికారులు సమన్వయంతో పనిచేయాలని అన్నారు. ఈ సమావేశంలో మంత్రి రెవెన్యూ డివిజన్ అధికారి వి హనుమానాయక్, జిల్లా అటవీ శాఖ అధికారి శివయ్య, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు. సింగరేణి సమ్మె లేకుండానే ఎన్నో హక్కులను సాధించిన ఘనత టీబీజీకేఎస్ యూనియన్ దని, తెలంగాణలో బొగ్గు బ్లాక్ల వేలంపాటను అడ్డుకునే సత్తా బీఆర్ఎస్ పార్టీకి టీబీజీకేఎస్ కు ఉందని,
టీబీజీకేఎస్ వ్యవస్థాపకులు మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరకంటి చందర్ అన్నారు. గోదావరికని టీబీజీకేఎస్ కేంద్ర కార్యాలయంలో టీబీజీకేఎస్ రాష్ట్ర అధ్యక్షులు మిర్యాల రాజిరెడ్డి అధ్యక్షతన మంగళవారం సాయంత్రం బొగ్గుగన్నెల వేలం పాటకు వ్యతిరేకంగా మోడీ కుట్రలపై సదస్సు నిర్వహించారు. బొగ్గుగన్నెల వేలం సింగరేణి తెలంగాణ భవిష్యత్తు అనే అంశంపై కొనసాగిన ఈ సదస్సులో ముఖ్య అతిథిగా పాల్గొంట మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన పార్టీగా, తెలంగాణ రాష్ట్రం కోసమే ఆవిర్భవించిన పార్టీగా తెలంగాణకు గుండెకాయ లాంటి సింగరేణి సంస్థను కాపాడుకోవడానికి ముందు వరుసలో నిలబడి ఉద్యమాలు చేస్తామని తెలిపారు. సింగరేణి అస్తిత్వం కనుమరుగవుతున్న సందర్భంగా పోరాడవలసిన రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంతో చేతులు కలిపి బొగ్గు బ్లాక్లను ప్రైవేట్ పరం చేసే కుట్ర చేస్తుందన్నారు. సింగరేణి సంస్థ తెలంగాణకు ఉద్యోగ వనరుగా ఉన్న ధర్మిల దీనిపై ప్రైవేట్ గుత్తేదారులు కన్నుపడిందని, సింగరేణి సంస్థ లాభాల్లో వెళ్తుంటే నష్టాల్లోకి నెట్టాలన్న కుట్రలను కేంద్ర బీజేపీ పార్టీ పన్నిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో కేంద్ర బొగ్గు గనుల శాఖ చేసిన అవినీతి కారణంగానే ఎంఎంటీఆర్ యాక్ట్ రావడం జరిగిందన్న, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బొగ్గు బ్లాక్ల వేలాన్ని వ్యతిరేకించిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఉప ముఖ్యమంత్రి వేలంపాటకు హాజరయ్యారని ఆరోపించారు. బొగ్గు బ్లాక్ల వేలంపాట రోజున హైదరాబాద్ కేంద్రంగా గుర్తింపు, ప్రాతినిధ్య కార్మిక సంఘాలు ప్రభుత్వం ఎందుకు ఉద్యమ కార్యాచరణ తీసుకోలేదని ప్రశ్నించారు. తెలంగాణకు కొంగు బంగారంగా ఉన్న సింగరేణికి నష్టం వాటిల్లుతుంటే తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తుందన్నారు. కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని, బొగ్గు బ్లాకుల వేలాన్ని ప్రైవేటీకరణను ఆపాలని మనం డిమాండ్ చేస్తూ ఉంటే ఎంఎండీఆర్ యాక్ట్పై సంతకం చేసింది మీరే అంటూ మనపై అబద్ధపు ప్రచారం చేస్తున్నారని అన్నారు. తెలంగాణ బిడ్డ, కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి అయిన సంతోషం కూడా లేకుండా కేంద్ర ప్రభుత్వం చేసిందని, ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి బొగ్గు బ్లాక్ల వేలాన్ని ఆపాల్సిందిపై ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కను వేలంపాటకు పంపడం విడ్డూరంగా ఉందన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బీఆర్ఎస్, టీబీజీకేఎస్ పై నెపాన్ని నెట్టి ప్రైవేటీకరణ చేయాలని చూస్తున్నారని, గుర్తింపు, ప్రాతినిధ్య సంఘాలను మొక్కుబడిగా చేసే ఉద్యమాల బొగ్గు బ్లాక్ల వేలాన్ని ఆపవలెనని, తెలంగాణ సాధించిన ఉద్యమ పార్టీగా ఫ్రంట్ లైన్లో మనమే నిలబడాలని, బొగ్గు బ్లాక్ల వేలాన్ని ఆపడానికి బీఆర్ఎస్, టీబీజీకేఎస్ నిలబడి కలిసొచ్చే సంఘాలను కలుపుకొని ఉద్యమాన్ని తీవ్రతం చేద్దామన్నారు. ప్రైవేటీకరణ జరిగితే కార్మికుల హక్కులు ఉండవని, లాభాల వాట ఉండదని, ఉద్యోగ భద్రత ఉండదని, ఇవన్నీ ఆలోచించి కార్మిక వర్గం సింగరేణి సంస్థను కాపాడుకోవడానికి టీబీజీకేఎస్తో కలిసి రావాలని, కలిసొచ్చే సంఘాలతో ఐక్య కార్యాచరణగా ముందుకు పోదామని, సింగరేణి సంస్థను ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేటీకరణ కానివ్వమని తెలిపారు. మీరు కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది, కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉన్నది. మరి మీరు నిన్న మొన్నదాకా చెప్పినటువంటి మాటలు వేరు. అధికారంలోకి రాగానే తెలంగాణలో ఉన్నటువంటి సింగరేణి సంస్థను అంచెలంచెలుగా మీరు ప్రైవేటైజ్ చేసేటువంటి ఒక మరి దుర్మార్గమైన కార్యక్రమాన్ని ఎంచుకున్నారు. దీన్ని ఆపాలని మనం డిమాండ్ చేస్తుంటే లేదే మీరు ఆ రోజు పార్లమెంట్లో చేసినటువంటి ఎంఎండిఆర్ యాక్ట్కు మీరు మద్దతు చెప్పిండ్రు, ఇవాళేమో వద్దంటున్నారని మనను కార్మికుల ముందర బదనాం చేసేటువంటి ఒక ప్రయత్నం జరుగుతుంది. మనం తెలిసి తెలియకుండా మాట్లాడేదానికంటే అథెంటిక్గానే, ఖచ్చితంగానే బల్ల గుద్ది ఆ రోజు మేము 9 సంవత్సరాలు మేము ప్రభుత్వంలో ఉంటే, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉంటే జరిగినటువంటి వేలం ఇలా మీరు వచ్చినాకనే ఎందుకు జరుగుతుందని క్వశ్చన్ చేయండి. మేము ఆనాడే చెప్పినాం, కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ప్రైవేటీకరణకు అనుకూలం. ఇదివరకే వాళ్ళు ప్రైవేటైజ్ చేస్తామని మన అనేక ప్రయత్నాలు చేసిండ్రు. అయినా కేసీఆర్ గారు అడ్డుకుంటూనే వస్తున్నారు. ఇలా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత దాని మరింత బలం చేకూరి ఇలా డోర్లు తెచ్చిపెట్టినటువంటి విషయం మనకు తెలుస్తున్నది. ఈ ప్రాంతం నుంచి ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధులపైన బాధ్యత లేదా? కిషన్ రెడ్డి ఇలా కోల్ మినిస్టర్ అయితే మనం అయ్యో మన ప్రాంతం నుంచి కేంద్రంలో బొగ్గు గనుల శాఖకు మంత్రి అయిండు అని సంతోషపడ్డాం. మా సంతోషాన్ని మిగిలించగానే పోతుంది. 15 రోజులు తిరగకముందే నువ్వే బొగ్గు పనులను వేలం వేస్తామని ప్రకటన చేస్తుంది. తెలంగాణ బిడ్డవు, నువ్వు వస్తే ఆశపడ్డాం. అదేవిధంగా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాకముందు మాట్లాడిన మాటలేంది?
ఎట్టి పరిస్థితులలో సింగరేణి బొగ్గు బ్లాకులను వేలం లేకుండా ఆ సంస్థకి అప్పచెప్పాలని ఉత్తరం రాస్తే ముఖ్యమంత్రి అయినాక ఒక మాట, ముఖ్యమంత్రి లేకముందు ఒక మాట. మరి ఇలా నువ్వే స్వయంగా ముఖ్యమంత్రి కదా, నువ్వు ఆపచ్చు కదా. ప్రధానమంత్రిగా సింగరేణిని ప్రైవేట్ పరం చేయమని బహిరంగంగా ప్రకటించినటువంటి మోడీ మరి ఈ టెండరీకరణ జరుగుతుంటే అక్కడికి గనుల శాఖ మంత్రిగా ఉన్నటువంటి కిషన్ రెడ్డి వెళ్ళి, ఈ ప్రభుత్వ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క వెళ్ళి హాజరయ్యి ఆ టెండర్లను సజావుగా జరిగేటువంటి విధంగా కాంట్రాక్టర్లకు బలం చేకూర్చేటువంటి విధంగా మాట్లాడినటువంటి సందర్భం కూడా ఇలా మనము కార్మికులు, ప్రజలు, సమాజం ఇలా చూస్తూ ఉన్నది. ఇదే టెండరీకరణ తెలంగాణ ప్రభుత్వంలో కూడా బెంగళూరు వేదికగా జరిగితే దాన్ని తిప్పికొట్టినటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, తెలంగాణ బొగ్గు కార్మిక సంఘం వేదికగా దీక్షలు చేసి ఎవడైనా కాంట్రాక్ట్ టెండర్లు వేస్తే ఆ బొగ్గు పొరల్లోనే పాతర పెడతామని హెచ్చరిక చేసినటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ, తెలంగాణ బొగ్గు కార్మిక సంఘం నాయకత్వం. మరి ఇలా ఏమైంది? ఇలా ఏం జరుగుతుంది? ఈ యొక్క తెలంగాణ అస్తిత్వం కనుమరుగవుతుంటే మన ఖనిజ సంపదను ఇలా ప్రైవేట్ గుత్తదారులు తీసుకొని పోతా ఉంటే ఇలా ఉలుకు లేదు, పలుకు లేదు. ఇలా ఎమ్మెల్యేగా గెలిచినటువంటి వాళ్ళు, ఇలా ట్రేడ్ యూనియన్లలో గెలిచినటువంటి వాళ్ళు, వాళ్ళ ఏదో కంటి తుడుపు చర్యలుగా ఈ యొక్క ఉద్యమ కార్యాచరణను తీసుకుంటూ వినతి పత్రాలు ఇచ్చుకుంటూ ఇలా ఎందుకు చేస్తా ఉన్నారు? మరి ఈ టెండరీకరణ ఉంది, అదే రోజు హైదరాబాద్ కేంద్రంగానే అది జరగకుండా ఆ నోటిఫికేషన్ ను రద్దు చేసేటువంటి విధంగా ఎందుకు కార్యాచరణ తీసుకోలేదనేది ఇలా సమాజం అంతా కూడా ప్రశ్నిస్తున్నటువంటి సందర్భం. టీబీజీకేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు మిరియాల రాజిరెడ్డి అధ్యక్షతన జరిగిన సదస్సులో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు కౌశిక్ హరి, టీబీజీకేఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సురేందర్ రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ మాదసి రామమూర్తి, సీనియర్ ఉపాధ్యక్షుడు నూనె కొమరయ్య, కేంద్ర నాయకులు పర్లపల్లి రవి, సంపత్ రెడ్డి, బండి రమేష్, మో రాజశేఖర్, ఎన్ సతానందం, కనకం శాంసన్, బడికల సంపత్ కుమార్, వివిధ డివిజన్ల ఉపాధ్యక్షులు వడ్డేపల్లి శంకర్, ఐలి శ్రీనివాస్, నాగిల్లి సాంబయ్య, పెట్టం లక్ష్మణ్, మేడిపల్లి సంపత్, మాల్రాజు శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణలోని నూతన బొగ్గు గనులను వేలం వేయకుండా సింగరేణికి ఇవ్వాలని, సంస్థ మనుగడను కొనసాగించాలని, సింగరేణి మూతపడితే తెలంగాణకు మనుగడ లేదని, కేంద్ర ప్రభుత్వం సింగరేణిపై మొండి వైఖరిని విడనాడాలని ఏఐటియుసి ప్రధాన కార్యదర్శి కొరిమి రాజ్ కుమార్ డిమాండ్ చేశారు. గోదావరిఖని జీఎం కార్యాలయం వద్ద జరుగుతున్న 3వ రోజు రిలే నిరాహార దీక్షల్లో పాల్గొన్న జీడీకే 2A ఏరియా వర్క్షాప్ కార్మికులకు, ఉద్యోగులకు దండలు వేసి బుధవారం దీక్షలను ప్రారంభించారు. ఈ సందర్భంగా రాజ్ కుమార్ మాట్లాడుతూ తెలంగాణలోని గోదావరి పరివాహక ప్రాంతంలో ఉన్న బొగ్గు గనులను సింగరేణికే ఇవ్వాలని నాటి నైజాం ప్రభుత్వం రాసిచ్చిందని ఆయన అన్నారు. నాటి నుంచి 2014 వరకు సింగరేణిలో నూతన గనులను సంస్థ చేపట్టిందని, 2015లో కేంద్ర ప్రభుత్వం MMDR చట్టాన్ని మార్చడం ద్వారా దేశంలోని గనులను వేలం వేయడం జరిగిందని, దీనివల్ల తెలంగాణలో ఉన్న నూతన గనులు సింగరేణికి దక్కక ఇంకో 10 సంవత్సరాల్లో మూతపడే ప్రమాదం ఉందని ఆయన పేర్కొన్నారు. అలా జరిగితే తెలంగాణలో సింగరేణి మనుగడ ప్రశ్నార్థకంగా మారుతుందని ఆయన అన్నారు. ఈ మధ్యకాలంలో దాదాపు 15,000 మంది యువ కార్మికులు ఉన్నత చదువులు పూర్తి చేసి సాఫ్ట్వేర్ ఉద్యోగాలను, విదేశాల్లో వచ్చిన ఉద్యోగాలను వదిలిపెట్టి సింగరేణిలో వారసత్వం కింద అపాయింట్మెంట్ అయినారని, సంస్థ నమ్ముకొని వచ్చిన వారి భవిష్యత్తు ఏమిటని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం MMDR 1957 చట్టం కింద తెలంగాణలో ఉన్న నూతన బొగ్గు గనులను వేలం వేయకుండా సింగరేణికి ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. గత 2 రోజుల క్రితం తెలంగాణకు చెందిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని కలిసి సింగరేణి సంస్థను కాపాడాలని, బొగ్గు గనులను వేలం వేయకుండా ఇవ్వాలని కోరడం జరిగిందని ఆయన పేర్కొన్నారు. ఇటీ విషయంలో కేంద్ర మంత్రి నా వంతు సహకారం అందించి సింగరేణికి బొగ్గు గనులు దక్కే విధంగా కృషి చేస్తారని హామీ ఇచ్చారని ఆయన తెలిపారు. కేంద్ర ప్రభుత్వం సింగరేణి బొగ్గు గనులను వేలం లేకుండా ఇవ్వకుంటే ఏఐటియుసి ఆధ్వర్యంలో మరిన్ని ఆందోళన కార్యక్రమాలు చేపడతామని ఆయన హెచ్చరించారు. మేము మొన్న గౌరవనీయులు తెలంగాణ మన సంబంధించిన మంత్రి, బీజేపీ మంత్రివర్యులు, కోల్ మినిస్టర్ కిషన్ రెడ్డి గారిని కలవడం జరిగింది. వారు స్పష్టంగా మా తరఫున నేను, సీతారామయ్య గారు,
ఏఐటీసీ తరఫున, తర్వాత ఐఎన్టీసీ, బీజేపీ, బిఎంఎస్ వాళ్ళు కలిసాం. ఆయన స్పష్టంగా ఏం చెప్తాడంటే ఈ వేలం అనేది ఎందుకు వచ్చింది, మన దానికి పూర్వం ఏదైతే యూపీఏ గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు నామినేషన్ పద్ధతిలో అలర్ట్ చేసేది, అప్పుడు ఆర్థికపరమైన అవినీతి జరిగింది కాబట్టి సుప్రీంకోర్టు ఏమన్నదంటే ఈరోజు అలాంటి నామినేషన్లు కాకుండా మీరు వేలంలో పోమని కోర్టు చెప్తే పోయినామని చెప్తా ఉన్నారు. సరే, ఇది వాళ్ళ మట్టుకు ఇది కరెక్ట్ అనుకున్నా ఒకటి మాత్రం వాస్తవం. ఈరోజు మంత్రివర్యులు, తెలంగాణకు సంబంధించిన మంత్రివర్యులు, ఆయనకి అదే చెప్పినాం, అయ్యా ఈరోజు సింగరేణి బొగ్గు బ్లాకులు ముఖ్యంగా మేము ఇన్నోవేట్ చేసి చదును చేసి ఎక్స్ప్లోర్ చేసిన బొగ్గు బ్లాకులను, దానికి సుమారుగా 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన బొగ్గు బ్లాకులను మాకు ఇవ్వడం ద్వారా ఇక్కడ ప్రొడక్టివిటీ, ప్రొడక్షన్ను మేము సేవ్ చేసేటోళ్ళం అవుతాం. ఈ యొక్క సింగరేణి మీద ఆధారపడి ప్రత్యక్షంగా పరోక్షంగా లక్షలాది మంది పనిచేస్తూ ఉన్నారు. కాబట్టి ఒక 15 సంవత్సరాలు సరిపడే బొగ్గు నిల్వలు ఉన్నాయి. ఈ 15 సంవత్సరాల తర్వాత సింగరేణి భవిష్యత్తు లేదు. ఒకవైపు కార్మిక వర్గం అంతా యువతరం ఈరోజు అపాయింట్ అవుతా ఉన్నారు. మరి వీరికి ఉద్యోగ భద్రత లేకుండా కష్టం. ఏదైనా ఈరోజు సావనపల్లితో సహా మిగతా బొగ్గు బ్లాక్లు ఏదైతే KK6 లాంటి ఇవన్నీ ఉన్నాయో వాటిని తప్పక సింగరేణికే కేటాయించాలని చెప్పి స్పష్టంగా మేము వాళ్ళందరినీ రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఆయన ఒక మాట అయితే చెప్పింది ఏంటంటే, నేను తెలంగాణకు సంబంధించిన ఒక మంత్రిని, అంటే సెంట్రల్ గవర్నమెంట్ మంత్రిని అయినా తెలంగాణకు సంబంధించిన వ్యక్తిని గ్యారెంటీగా మనకు న్యాయం జరిగేటట్టు నేను చూస్తా అని చెప్పినట్టు మేమైతే చూసినాం. సరే, ప్రాక్టికల్గా చూస్తే మనం ఇక్కడ ఒకటి ఆలోచించాలి. వాస్తవానికి కోల్ లీజ్ ఎక్కడైతే మైనింగ్ లీజ్ ఉందో ఆ మైనింగ్ లీజ్ ఉన్న కాడ సింగరేణి, మైనింగ్ లీజ్ లేని కాడ ఈరోజు కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోకి పోయినాయి. మరి మైనింగ్ లీజ్ ఎందుకయ్యా అంటే ఆనాడు సింగరేణి మేనేజ్మెంట్ ఒక నిర్ణయం తీసుకునేది, అనవసరంగా ఉన్న భూమికి డబ్బులు కట్టడం ఎందుకు. 2015కు పూర్వం చెప్తా ఉన్నాను నేను, అనవసరంగా మన భూమే ఇది, బొగ్గు బ్లాక్, బొగ్గు ఉన్నది అక్కడ, కానీ అనవసరంగా ఇప్పుడు దానికి రాయల్టీ ఎందుకు మనం కట్టాలి గవర్నమెంట్గా అని చెప్పి ఈరోజు కంప్లీట్గా ఆ ల్యాండ్స్ అన్నింటినీ ప్రభుత్వానికి అప్పచెప్పిన సందర్భాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. అది కనుక జరగకపోతే కేవలం 1 లక్ష 2 లక్షలు కోట 2 కోట్లు కడితే భారం అనుకుంటే ఈరోజు మొదటి కేసులు వచ్చే పరిస్థితి వచ్చింది. అందుకనే మైనింగ్ లీజ్ లేని ప్రాంతాలన్నీ ఈరోజు కేంద్ర ప్రభుత్వం పోయినాయి. అందులో శ్రావణపల్లి ఉంది, అందులో పోయగూడెం ఉంది, అందులో సత్తుపల్లి ఉంది, అందులో ఈరోజు తాడిచెల్ల ఉంది, అందులో మనుగూరు సంబంధించిన డి బ్లాక్స్ ఉన్నాయి. కాబట్టి వీటన్నింటినీ ఆలోచించమని చెప్పినాం. ఏదైనా ఇప్పుడు కార్మిక సంఘాలుగా ముఖ్యంగా ఏఐటీసీగా ఒక ప్రధాన సంఘంగా మేమైతే ఒక నిర్ణయం తీసుకున్నాం. కలెక్టర్ ఆఫీస్ ముందు కార్యాలయం ధర్నాలు, అదేవిధంగా జలమేర కార్యాలయం ముందు ధర్నాలు, అదేవిధంగా హైదరాబాద్లో ధర్నా చేయడానికి ఒక నిర్ణయాలు తీసుకున్నాం. ఈ మధ్యలో అన్ని కార్మిక సంఘాలకు సంబంధించిన రౌండ్ టేబుల్ సమావేశం హైదరాబాద్లో జరిగింది. అందులో కూడా మేము కలిసి వస్తామని చెప్తే అందరిని కలిసి రమ్మని చెప్పినాం. ఈరోజు అందులో భాగంగా అన్ని జనరల్ మేనేజర్ కార్యాలయం ముందు ఇక్కడ ధర్నాలు ఉంటాయి. అన్ని జనరల్ మేనేజర్ అన్ని యూనియన్లు కలుస్తాయి. అందులో అగ్రభాగాన ఏఐటీసీ ఉంటుంది. మూడో రోజు రిలే నిరాహార దీక్షల్లో కూర్చున్న వారిలో ఏఐటీసీ నాయకులు దొంత సాయన్న, ఎస్కే సోహెల్, పిట్ సెక్రటరీ పి నాగేంద్ర కుమార్, నాయకులు కారంపొడి వెంకన్న, పెర్క రమేష్, ఎర్రవెల్లి రాజయ్య, బండారి శ్రీనివాస్తో పాటు 70 మంది ఉన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ కేంద్ర కార్యదర్శి కవ్వంపల్లి స్వామి, ఆర్జీవన్ బ్రాంచ్ కార్యదర్శి ఆరేలి పోషం, సిపిఐ జిల్లా మాజీ కార్యదర్శి గౌతమ్ గోవర్ధన్తో పాటు నాయకులు ముర్నాల లక్ష్మీనారాయణ, జరిపోతుల దేవయ్య, దాసరి శ్రీనివాస్, ఆఫీస్ కార్యదర్శి తోడుపునూరి రమేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. సిటీ న్యూస్ లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్. పెద్దపల్లి జిల్లా గోదావరికని పారిశ్రామిక ప్రాంతంలో మొట్టమొదటిసారిగా అధునాతన టెక్నాలజీతో ఎంఆర్ఐ స్కాన్ సేవలు అందుబాటులో. ఫస్ట్ ఎంఆర్ఐ ఇన్ కోల్బెల్ట్ ఏరియా. కృష్ణ ఎంఆర్ఐ స్కాన్ సెంటర్, 24 గంటలు ఎమర్జెన్సీ సర్వీస్. కృష్ణ ఎంఆర్ఐ స్కాన్ సెంటర్, లక్ష్మీనగర్, గోదావరికని. మా వద్ద ఎంఆర్ఐ బ్రెయిన్, ఓల్ స్పెయిన్, ఓల్ అబ్డామిన్, ఎంఆర్సిపి, యూరోగ్రామ్, రేనల్ యాంజియోగ్రామ్, ఇవే కాకుండా బాడీకి సంబంధించిన అన్ని రకాల ఎంఆర్ఐ స్కాన్స్ మా వద్ద చేయబడును. కృష్ణ ఎంఆర్ఐ స్కాన్ సెంటర్, లక్ష్మీనగర్, గోదావరికని. కాంటాక్ట్ 8886246777 99085552928.
కృష్ణ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లక్ష్మీనగర్ గోదావరికని మొట్టమొదటిసారి న్యూరో ఫిజిషియన్ వైద్య సేవలు ఇప్పుడు మన గోదావరికన్లోని డాక్టర్ సుభాష్ బోయిన్ ఎండిడిఎం న్యూరో ఫిజిషియన్ గోల్డ్ మెడలిస్ట్ మెదడు వెన్నుముక మరియు నరాల వ్యాధుల ప్రత్యేక వైద్య నిపుణులు కృష్ణ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లక్ష్మీనగర్ గోదావరికని సెల్ నంబర్ 84993333 9989497898. బ్యాక్ టు న్యూస్. మొక్కవోని ధైర్యంతో ముందుకు సాగినప్పుడే జీవితంలో ఎదురయ్యే కష్టాలను సైతం జయించగలుగుతామని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చంద్ర అన్నారు. జ్యోతి గాంధీ ఫౌండేషన్ గాంధీగిరి వార్తలు నిర్వహణలో గోదావరికని తిలక్ నగర్ డౌన్లోని ఓ ఫంక్షన్ హాల్లో బుధవారం జీవితంలో విజేత అయిన మహిళమణికి జ్యోతి గాంధీ స్మారక పురస్కార కార్యక్రమం నిర్వహించారు. ఈ మేరకు కార్యక్రమ నిర్వాహకులు దయానంద్ గాంధీ ముఖ్య అతిథుల చేతుల మీదుగా చిన్నతనంలోని యాసిడ్ దాడిని ఎదుర్కొని మొక్కవోని ధైర్యంతో జీవితంలో స్థిరపడిన మహిళ సుజాతకు జ్యోతి గాంధీ స్మారక పురస్కారం అందజేశారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యేతో పాటు కౌశికారి మాట్లాడుతూ మన జీవితంలో ఎదురయ్యే సమస్యలను చూసి భయపడవద్దని ధైర్యంగా నిలబడి ఎదిరించాలన్నారు. చిన్న చిన్న విషయాలకే ఆత్మహత్యలకు పాల్పడుతున్న తరుణంలో దుర్మార్గులు జరిపిన యాసిడ్ దాడిని ఎదుర్కొని జీవితంలో విజేతగా నిలిచిన సుజాతను మహిళలందరూ ఆదర్శంగా తీసుకుని ధైర్యంగా ముందుకు సాగాలన్నారు. చాలా అవార్డు కార్యక్రమాలు చూస్తాం, కానీ సమాజాన్ని మంచి మార్గంలో నడిపించే వారికి, సమాజానికి స్ఫూర్తిగా నిలిచే వారికి అవార్డు అందించడం మంచి పరిణామం అన్నారు. 1996లో జరిగిన ఈ సంఘటనలో చాలా ఇబ్బందులను ఎదుర్కొని ఆర్థిక ఇబ్బందులను అధిగమించి దయానంద్ గాంధీ, కె స్వామి, ఎస్ కుమార్ లాంటి మనసున్న వ్యక్తుల కారణంగా జీవితంలో నిలబడ్డ సుజాత, అందుకు సహకరించిన వారు అభినందనీయులని అన్నారు. జ్యోతి గాంధీ పురస్కార గ్రహీత సుజాత మాట్లాడుతూ తనపై జరిగిన యాసిడ్ దాడిని ధైర్యంగా ఎదుర్కొనేలా తనకు బాసటగా నిలిచి వైద్యము, ఆర్థికంగా సహాయ సహకారాలు అందించిన తాను చదివిన పాఠశాల కరెస్పాండెంట్ కంది రవీందర్, గాంధీ, కె స్వామి, ఎస్ కుమార్లకు శిరస్సు వంచి నమస్కారాలు తెలిపారు. తనపై జరిగిన యాసిడ్ దాడి కారణంగా జీవితంలో ఎంతో ఇబ్బందులను ఎదుర్కొన్నానని తెలిపారు. ప్రతి మహిళ తాను జీవితంలో ఎదుర్కొంటున్న ఇబ్బందులను అందరికీ స్ఫూర్తిదాయకంగా నిలవాలని ఈ అవార్డును తీసుకోవడానికి అంగీకరించడం జరిగిందన్నారు. సమాజంలో రకరకాల ఆలోచనలు చేసుకునేటువంటి వాళ్ళు ఇంకా గొప్పగా ఉండాలని చెప్పుకోవడానికి ఇదొక నిదర్శనం అని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎప్పుడో 95లో జరిగినటువంటి సంఘటన, సుజాత అనేటువంటి అమ్మాయి మరి ఆనాడు ఒక ఆశ్చర్యమైనటువంటి యాసిడ్ దాడికి గురై మరి ఆ రోజు చాలా బాధాకరమైనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి ఒక పేద కుటుంబం మళ్ళీ మేము ఎట్లా సర్వైవ్ అవుతాం, ఎట్లా సమాజంలో ముందుకు వస్తామనే ఆలోచనలు ఉన్నటువంటి ఆ పరిస్థితి నుంచి మరి అందరి ధైర్యంతో, అండదండలతో సుజాత ఈరోజు గొప్పగా ఒక ప్రభుత్వ ఉద్యోగాన్ని నిర్వహిస్తూ మంచి జీవితాన్ని గడపడం అనేటువంటిది కూడా ఆమె ధైర్యానికి నిదర్శనమని మనం ఈ సందర్భంగా చెప్తుంది. అందుకే మరి ధైర్యంతో ఏ పని మనం తలపెట్టినా ఆ సంకల్పం మంచిదైతే తప్పకుండా భగవంతుని తోడు కూడా ఉంటుందని చెప్పడానికి ఇది ఒక మంచి ఉదాహరణ మనం చెప్పుకోవచ్చు. ఒక చరిత్ర కలిగినటువంటి ప్రాంతం. ఈ ప్రాంతంలో అనేక సంఘటనలు, అనేక సందర్భాలను భారతదేశంలోనే ఎక్కడ జరిగినటువంటి సంఘటనలు ఈ ప్రాంతంలోనే జరిగాయి. ఎక్కడ జరిగినటువంటి విధంగా మొట్టమొదటి యాసిడ్ దాడి సోదరిమణి సుజాత మీద ఆ రోజు జరిగినటువంటి సందర్భంలో గోదావరికి అంతా కూడా నిప్పరపోయింది. ఈ దేశంలో ఉన్నటువంటి చట్టాలు, పోలీస్ యంత్రాంగం అంతా కూడా ఈ విధంగా కూడా మహిళలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారా అనేటువంటి ఒక చర్చ జరిగింది గోదావరికి నుండే ఆ యొక్క ఈ సందర్భమే. ఆ సందర్భంలో ఆ సంఘటన నుండి బయటపడి ఒక ధైర్యం కొద్దీ తల్లిదండ్రులకు ధైర్యం చెప్పి తను జీవితంలో నిలబడి
ఇలా ఈ సమాజానికే ఒక ధైర్యానికి మారు పేరుగా నిలిచినటువంటి సుజాతను ఈరోజు ఈ యొక్క పురస్కారం అనేది అందించడం నిజంగా గాంధీ సార్ గారికి మహిళల మీద వారి చైతన్యం కావాలని ఉన్నటువంటి వారికి ఉన్నటువంటి ఆలోచనకు నిదర్శనం అనే సందర్భంగా తెలియజేస్తూ చాలా కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి, చాలా వాటికి అటెండ్ అవుతూ ఉంటాం. కానీ ఇవాళ ఒక వినూతనమైనది వారు మనుషుల పొరల నుంచి అనేక విషయాలు ఇవాళ బయటకు వచ్చేసే విధంగా ఇవాళ కార్యక్రమం జరిగింది. చాలామందికి అవార్డ్స్ ఇస్తూ ఉంటాం, మనం బయట చూస్తూ ఉంటాం, రకరకాల అవార్డు తీసుకునే వాళ్ళు ఉన్నారు. కానీ ఇవాళ ఒక గాంధీ సార్ పెట్టే కార్యక్రమం ప్రతిదీ కూడా ఒకటి వినూతనంగా మరి ఇవాళ అనేక మందిని ఇవాళ సమాజం కోసం స్వచ్ఛంద సంస్థలలో పనిచేసే విధంగా ప్రేరేపించి ఈ రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో అనేకమైనటువంటి స్వచ్ఛంద సంస్థలు, సినీ కళాకారుల అభిమాన సంఘాలు వీళ్ళందరినీ కూడా ఒక మంచి త్రోవలో తీసుకెళ్తూ వారి ద్వారా సమాజానికి మంచి జరిగే విధంగా వారి ఆలోచనతోటే ఇవాళ స్వచ్ఛంద సంస్థలకు కేర్ ఆఫ్ అంటే గాంధీ సారే అదికొచ్చే విధంగా వారి యొక్క సమాజాన్ని తీసుకుపోతా ఉన్నారు. బహుముఖ ప్రజ్ఞాశాలి మ్యాజిక్ రాజా వ్యాఖ్యాతగా వ్యవహరించిన ఈ కార్యక్రమంలో కందుల సంధ్యారాణి, కె స్వామి, ఎస్ కుమార్, డాక్టర్ లక్ష్మీవాణి, గాలి సుజాత, దామర శంకర్, కంది రవీందర్, పిఎస్ అమరేందర్, పందిళ్ల శ్యాంసుందర్, అందే సదానందం, ముద్దసాని సంధ్యారెడ్డి, ఫాస్టర్స్, సుజాత తల్లిదండ్రులు పాల్గొన్నారు. పర్యావరణం పరిరక్షించుకోవడానికి ప్రతి ఒక్కరూ మొక్కలను నాటి వాటిని సంరక్షించాలని ఆర్జీవన్ జీఎం చింతల శ్రీనివాస్ తెలిపారు. ఆర్జీవన్ సెంట్రల్ నర్సరీలో బుధవారం ఆర్జీవన్ జీఎం శ్రీ చింతల శ్రీనివాస్ వన మహోత్సవ కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జీఎం మాట్లాడుతూ సంస్థ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్ బాలరాం ఆదేశాల మేరకు ఈ సంవత్సరం 5 లక్షల మొక్కలు నాటుటకు ప్రణాళికలు సిద్ధం చేశామని, ఇందులో 2.5 లక్షల మొక్కలను ఓబీ డంపులలో నాటుటకు, మిగతా మొక్కలను ఉద్యోగులకు అవసరమున్న వారికి ఇచ్చుటకు సిద్ధంగా ఉంచామని తెలిపారు. అయితే గోదావరి పారిశ్రామిక ప్రాంతం అధిక ఉష్ణోగ్రతలను తగ్గించటకు ఎక్కడ ఖాళీ ప్రదేశం ఉన్నా మొక్కలు నాటాలని, మొక్కలు నాటడం వలన పచ్చదనంతో పాటు 33% పర్యావరణ సమతుల్యత పెంచిన వారమవుతామని తెలిపారు. ఈ మొక్కలను నాటిన ప్రతి ఒక్కరూ వాటి సంరక్షణ బాధ్యతలు చేపట్టాలని సూచించారు. సింగరేణి సంస్థ పర్యావరణ పరిరక్షణ సమతుల్యత సాధించడంలో ఎప్పుడూ ముందుంటుంది. దాంట్లో భాగంగా ప్రతి సంవత్సరం మనము మొక్కలు నాటి పర్యావరణ సమతుల్యత సాధించే దిశలో ప్రతిసారి చేస్తూ ఉంటాం. దాంట్లో భాగంగా ఈ సంవత్సరం వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా ఈ ఆర్థిక సంవత్సరం మనము సుమారు 119 హెక్టార్లలో 2.5 లక్షల మొక్కలు నాటడానికి చర్యలు తీసుకున్నాం. దాంట్లో భాగంగా నేడు జీడీకే వన్ ఇంక్లైన్ పక్కన ఉన్నటువంటి నర్సరీలో అంకురార్పణ చేయడం జరిగింది. ఇప్పటి వరకు 1523 హెక్టార్లలో సుమారు 25 లక్షల మొక్కలను మనం నాటడం జరిగింది. ఇప్పుడున్న ప్రజెంట్ నర్సరీలో సుమారు 25 రకాల మొక్కలు 10.5 లక్షలు మనం తయారు చేసుకున్నాం. సంస్థ కోల్ మైనింగ్ కంపెనీది కాబట్టి మైనింగ్ యాక్టివిటీకి సంబంధించి ఓపెన్ కాస్ట్ మైన్స్ అనుకోండి, అండర్గ్రౌండ్ మైన్స్ అనుకోండి, ఉత్పత్తి తీసే దిశలో ఎంతో కొంత చెట్లు నరకాల్సిన అవసరం పడుతుంది, కొన్ని చెట్లు తీయాల్సిన అవసరం పడుతుంది. కాబట్టి దానికి కంపెన్సేటరీగా సంస్థ చాలా చర్యలు తీసుకుంటుంది. ఈ విషయంలో గౌరవనీయులు శ్రీ ఎన్ బలరాం గారు, ఐఆర్ఎస్ సిఎండి గారు, శ్రీ ఎన్వికే శ్రీనివాస్ గారు, డైరెక్టర్ ఓపీ గారు, శ్రీ వెంకటేశ్వర రెడ్డి గారు, డైరెక్టర్ పిఎన్పి గారు, శ్రీ సత్యనారాయణ గారు, డైరెక్టర్ ఈఎన్ఎం గారి దిశానిర్దేశంలో సంస్థలో అన్ని ఏరియాల్లో మొక్కలు నాటే కార్యక్రమాన్ని చాలా దిగ్విజయంగా చేస్తూ ఉన్నాం. సంస్థ చేసే ప్రతి పనిలో అందరూ భాగస్వామ్యమై ఈ వన మహోత్సవ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని మనస్ఫూర్తిని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఇంకోటి ఏంటంటే ఇండ్లలో కూడా పెట్టుకోవడానికి వీలుగా పళ్ళ మొక్కలు కూడా పంపిణీ చేయడం జరుగుతుంది. కాబట్టి ఎంప్లాయీస్ కూడా వాళ్ళ ఇళ్లలో జాగున్నంత మట్టుకు పళ్ళ మొక్కలు పెట్టుకొని సమతుల్యత సాధించడంలో సఫలితులు కావాలని, భాగస్వాములు కావాలని
నేను మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ కార్యక్రమంలో SO2 GM రామ్మోహన్, AGM పర్సనల్ CH లక్ష్మీనారాయణ, పర్యావరణ పరిరక్షణ అధికారి ఆంజనేయ ప్రసాద్, ఫారెస్ట్ ఆఫీసర్ అభిలాష, CMOA ప్రతినిధి మరియు సీనియర్ పర్సనల్ ఆఫీసర్ శ్రావణ్ కుమార్, సెక్యూరిటీ వీరారెడ్డి తదితరులు పాల్గొన్నారు. సిటీ న్యూస్ లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్. మొట్టమొదటిసారిగా గోదావరికని పట్టణంలో శ్రీ రుద్ర సత్యంబాబు పిల్లల హాస్పిటల్లో అడ్మిట్ అయి హెల్త్ కార్డు కలిగిన చిన్నారులకు క్యాష్లెస్ ట్రీట్మెంట్ చేయబడును. మా వద్ద స్టార్, ఎరిక్షన్, FHPL, MD ఇండియా, SBI, జనరల్ హెల్త్ కార్డ్, యూనివర్సల్ శాంపో, నివా, మెడియాసిస్ట్, చోలా MS, హెరిటేజ్, గుడ్ హెల్త్ తదితర హెల్త్ కార్డ్స్ పై క్యాష్లెస్ వైద్యం అందించబడును. పసిపిల్లల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ కలిగిన డాక్టర్, చిన్న పిల్లల మనస్తత్వం గ్రహించి వైద్యం అందిస్తున్న పేరుగాంచిన డాక్టర్ గా గోదావరికని పట్టణంలో 12 సంవత్సరాలుగా వైద్య సేవలు అందిస్తున్న నంబర్ 1 పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ సత్యంబాబు ఇప్పుడు అత్యాధునిక పరికరాలతో సౌకర్యవంతమైన సిట్టింగ్ హాల్ తో కూడిన విశాలమైన సొంత భవనంలో వైద్య సేవలు అందిస్తున్నారు. విశాల భవనంలో NICU, PICU, ఇంక్యుబేటర్, ఫోటోథెరపీ, నెప్యులైజర్, వార్మర్, సిరంజీ పంప్స్, ల్యాబ్, ఫార్మసీ, AC, నాన్ AC రూమ్లు, జనరల్ వార్డ్స్, విజిటింగ్ హాల్ సౌకర్యం కలదు. డాక్టర్ సత్యంబాబు MBBS, DCH పాల్స్, పిల్లల మరియు నవజాత శిశువు వైద్య నిపుణులు, 24 గంటల వైద్య సదుపాయం కలదు. శ్రీ రుద్ర సత్యంబాబు పిల్లల మరియు డెంటల్ హాస్పిటల్, సూర్య హాస్పిటల్ ప్రక్క గల్లీలో, ఓల్డ్ మున్సిపల్ ఆఫీస్ రోడ్, మసీదు ప్రక్కన, లక్ష్మీనగర్, గోదావరికని. 7600004430, 8142789678. బ్యాక్ టు న్యూస్. సంబంధం లేని వ్యక్తులు తన భూమిలోకి వచ్చి భయభ్రాంతలకు గురి చేస్తున్న వారి నుంచి మమ్మల్ని కాపాడండి అంటూ సుంక లింగమూర్తి సన్స్ వేడుకుంటున్నారు. గోదావరికని ప్రెస్ క్లబ్ లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సుంక సంతోష్ కుమార్ మాట్లాడుతూ, ఇందిరానగర్లోని మా తండ్రి కష్టార్జితంతో సంపాదించిన ఇందిరానగర్లోని 594 సర్వే నెంబర్లోని 19.5 గుంటల భూమిపై కొందరు కబ్జాకోరులైన మెన్స్ క్లబ్ శ్రీను, పులి మహేష్, ముంజ రవిగౌడ్, పెరవేణి శ్రీను, RFCL మోహన్ గౌడ్, సర్వేష్, పొయ్యిల రవికుమార్లు తమను బెదిరింపులకు గురి చేస్తున్నారని తెలిపారు. ఇక భూమితో సంబంధం లేని వ్యక్తులు తమ వద్దకు వచ్చి SC ST కేసులు పెడతామంటూ బెదిరించడమే కాకుండా భూమి వద్దకు వచ్చి తమపై దాడులు కూడా చేయడం జరిగిందన్నారు. తమపై జరిగిన దాడులకు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు కూడా చేశామని, అయినా దాడులు మాత్రం ఆగడం లేదన్నారు. ఈ ప్రాంతంలో కొంత పలుకుబడి ఉన్న తమకే ఇలా జరుగుతుంటే సామాన్యుల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. ఇలాంటివి ఉపేక్షిస్తే సామాన్యుల భూములన్నీ కబ్జాకు గురవుతాయని అన్నారు. తమ భూమిలోకి వచ్చి బెదిరింపులకు గురి చేస్తున్న వారిపై పోలీస్ శాఖ చర్యలు తీసుకోవాలని కోరారు. 594లో మా నాన్నగారు అయినటువంటి సుంక లింగమూర్తి లక్ష్మీనారాయణ క్లాస్ షోరూము 1979లో ఆయన కష్టార్జితంతో 19 గంటల భూమి కొనుక్కున్నారు. అది ఇన్ని రోజులు ఆయన పర్యవేక్షణలో ఉన్నది, ఇప్పటికి కూడా ఉన్నది. 19.5 గుంటలు. అందులో నుండి కొంచెం భాగం రోడ్డు కింద పోయింది. అయితే ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు మన గోదావరికంలో ఏం జరుగుతుందంటే, మన మెన్స్ క్లబ్ సీను, పులి మహేష్, పేరవేణి సీను, ముంజం రవిగౌడు, సర్వేషు ఒక ముఠా ఏర్పడి, ఒక మాఫియా లాగా ఏర్పడి గోదావరికంలో ఎక్కడెక్కడ ఖాళీ జాగాలు ఉన్నాయో వాటిని కన్నేసి వాళ్ళ యజమానులు భయభ్రాంతులకు గురి చేసి, వాళ్ళు వినకపోతే SC ST అట్రాక్షన్ కేసు పెట్టి వాళ్ళని ఏదో విధంగా అణిచివేసి ఆ భూమిని కబ్జా చేయాలని చూస్తున్నారు. మా భూమిని కూడా అలాగే కబ్జా చేసినారు, మా మీద దాడి చేసినారు. కాబట్టి వీరిపైన చట్టపరంగా తీసుకోవాలని మేము కోరుతున్నాం. ఈ విలేకరుల సమావేశంలో సుంక శ్రీనివాస్, సుంక సంతోష్, సుంక సురేష్ తదితరులు పాల్గొన్నారు. ప్రాణాలు పణంగా పెట్టి పనిచేస్తున్న ఉద్యోగులను, క్రీడాకారులను, బొగ్గుగని పనులను క్రీడా పోటీలుగా భావించే సింగరేణి యాజమాన్యం దుర్మార్గమైన ఆలోచనలను తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ మాదాసి రామ్మూర్తి తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు ఆయన బుధవారం మీడియాతో మాట్లాడుతూ, బొగ్గు గనుల్లో యాజమాన్యం ఉద్దేశపూర్వకంగా రక్షణ చర్యలను విస్మరించి అధిక ఉత్పత్తి కోసం ఉద్యోగులతో
పనులు చేయిస్తున్నదని వారు ఆరోపించారు. రక్షణ పాటించాలని, రక్షణ చర్యలు అమలు కావడం లేదని ప్రశ్నించే ఉద్యోగులపై కక్ష సాధింపుగా ఎల్లో కార్డు, రెడ్ కార్డు విధానం పేరిట క్రమశిక్షణ చర్యలకు పాల్పడుతున్నదని వారు ఆరోపించారు. అధికారుల ప్రమోషన్ల కోసం, ఆర్థిక ప్రయోజనాల కోసం ఉద్యోగులను బలిపశువులుగా చేసి వార్షిక ఉత్పత్తి లక్ష్యాలను బలవంతంగా సాధిస్తున్నారని తెలిపారు. ఉద్దేశపూర్వకంగా గని అధికారులు ఉద్యోగులు చేయని పొరపాట్లకు కార్పొరేట్ ఆఫీసు నుంచి ఎల్లో కార్డు జారీ అయినట్లు ఫోన్కి సందేశం వచ్చేలా మార్పులు చేపట్టారు. ఎవరైనా ఉద్యోగికి 3 సార్లు ఎల్లో కార్డు వస్తే అతన్ని వెంటనే రెడ్ కార్డు చేయడం జరుగుతుందని, రెడ్ కార్డు అందుకున్న ఉద్యోగికి ఛార్జ్షీట్ తో పాటు సస్పెన్షన్, ఇంక్రిమెంట్ కోతా, డిస్మిస్ లాంటి తీవ్రమైన క్రమశిక్షణ చర్యలకు యాజమాన్యం పాల్పడే అవకాశం ఉందని ఆవేదన వ్యక్తపరిచారు. ఉద్యోగులను ఆట బొమ్మలుగా భావించడం కాదని, ఇక సింగరేణి సంస్థకు లాభం చేకూర్చడం కోసం తన ప్రాణాలు సైతం లెక్క చేయకుండా పనిచేసే వీర జవాన్గా గౌరవించవలసిన అవసరం ఉండదని పేర్కొన్నారు. సింగరేణి గుర్తింపు ప్రాతినిధ్య సంఘాలు ఉద్యోగులను కేవలం ఓటర్లుగా మాత్రమే చూస్తున్నారని, యాజమాన్యానికి అనుకూలంగా ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీ కార్మిక సంఘాలు వ్యవహరిస్తున్నాయని ఆరోపించారు. వెంటనే యాజమాన్యం ఎల్లో కార్డు, రెడ్ కార్డు సర్క్యులర్ నిలిపివేయాలని, లేకుంటే టీబీజీ కేసు ఎస్ పక్షాన ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఎల్లో కార్డు, రెడ్ కార్డు అనేటువంటి సిస్టాన్ని ప్రవేశపెట్టి ఒక నిరంకుశ వైఖరికి, ప్రజాస్వామ్య విరుద్ధమైనటువంటి పనులకు సింగరేణి సంస్థలో శ్రీకారం చుట్టారని తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం భావిస్తూ ఉన్నది. ఏదైనా కార్మికుడు లేదా ఏదైనా ఉద్యోగి, అధికారి తప్పు చేస్తే, తప్పు చేసినట్లుగా ఆ గని అధికారి భావిస్తే దాన్ని మీద విచారణ కోరే హక్కు, దాని మీద సంజాయిషి కోరే హక్కు యాజమాన్యానికి ఉన్నది. కానీ అవి ఏవీ లేకుండా ఏకపక్షంగా తప్పు చేసినట్టుగా కింది స్థాయి ఉద్యోగులను, అధికారులను నిర్ధారించడం అంటే అది పూర్తి స్థాయి రాచరిక పరిపాలనకే దారితీస్తున్నది. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇది బొగ్గుబావిలో పనులు చేయడం అంటే గ్రౌండ్లో ఆటలు ఆడటం కాదు. ఇవాళ పసుపు కాడో ఎర్ర కాడో చూపించి ఈ ఆటకు, ఈ నిమిషానికి లేదా ఈ మ్యాచ్కు నువ్వు ఆటగాడిగా పాల్గొనడానికి అనర్హుడు అని చెప్పడం కాదు. ఇవాళ ప్రాణాలని పణంగా పెట్టి భూగర్భంలో లేదా ఓపెన్ కాస్ట్ ప్రాజెక్టులలో లేదా డిపార్ట్మెంట్లలో ఉద్యోగులు ఇవాళ బొగ్గు ఉత్పత్తి డిస్పాచ్కు ఇవాళ పనిచేస్తూ ఉన్నారు. అట్లా తమ రక్తాన్ని చెమట మోచి పనిచేసే కార్మికులను, ఉద్యోగులను ఇవాళ యాజమాన్యం భయపెట్టి అధిక ఉత్పత్తి సాధించాలని లేదా రక్షణ పేరిట ఇలాంటి దుర్మార్గమైన చర్యలకు ఒడిగట్టడం మంచిది కాదు. పేదవారిని ఆదుకోవడంలో రామగుండం లయన్స్ క్లబ్ కు సాటి ఎవరూ లేరని లయన్స్ క్లబ్ డిస్ట్రిక్ట్ గవర్నర్ ఎన్ వెంకటేశ్వరరావు అన్నారు. లయన్స్ క్లబ్ ఆఫ్ రామగుండం ఆధ్వర్యంలో గోదావరి కని లయన్స్ భవన్ లో ఉచితంగా కృత్రిమ అవయవాల పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డిస్ట్రిక్ట్ గవర్నర్ ఎన్ వెంకటేశ్వరరావు హాజరై అభాగ్యులు, బాధితులకు కృత్రిమ అవయవాలు పంపిణీ చేశారు. లయన్స్ క్లబ్ అధ్యక్షులు పి మల్లికార్జున్, సెక్రటరీ బి మల్లప్ప, ట్రెజరర్ పి గోవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ముందుగా డిస్ట్రిక్ట్ గవర్నర్ కు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం వారు మాట్లాడుతూ రామగుండం పారిశ్రామిక ప్రాంతాల్లో గ్రామాలు, వీధులే కాకుండా ఎక్కడైనా నిరుపేదలుగా ఉన్నవారిని ఏ విధంగా ఆదుకోవాలనే ఆలోచనతో రామగుండం లయన్స్ క్లబ్ ముందుకు పోతుందని, అలాగే నిత్యం అన్నప్రసాదం, ఉచిత కంటి ఆపరేషన్లు తదితర సేవలతో పాటు కాళ్ళు, చేతులు కోల్పోయిన బాధితులకు కృత్రిమ అవయవాలు పంపిణీ చేయడంలో రామగుండం లయన్స్ క్లబ్ సేవాభావం, సేవా దృక్పథం జిల్లాకే ఆదేశమని డిస్ట్రిక్ట్ గవర్నర్ కొనియాడారు. లయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ T20 లయన్స్ క్లబ్ ఆఫ్ రామగుండంలో ఈరోజు ఆర్టిఫిషియల్ లిమ్స్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమానికి ఆహ్వానించిన ప్రెసిడెంట్ గారికి, క్లబ్ ఆఫీసర్ పేరెంట్స్కు, సీనియర్ మెంబర్లందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ, మన లయన్స్ క్లబ్ ఆఫ్ రామగుండం ఈ ప్రాంతం లోపల గత 52 సంవత్సరాలుగా ఎన్నో సేవలు చేస్తూ 2010-11 సంవత్సరాలు ఆర్టిఫిషియల్ లింప్ తీసుకోవడం, అప్పటి నుంచి కూడా రెగ్యులర్గా ఈ ప్రాంతంలో ఎవరైతే కాళ్ళు, చేళ్ళు ఆర్టిఫిషియల్ లింప్స్ ఎవరికైతే ముఖ్యమైన చేతులు, కాళ్ళు అవసరం ఉందో వాళ్లకు ప్రతి క్వార్టర్లీ అండ్ మంత్లీ కార్యక్రమాలు తీస్తూ ఈ చుట్టుపక్కల ప్రాంతాల లోపల ఆర్టిఫిషియల్ లింప్స్ అరేంజ్ చేసి సేవ చేయడం జరుగుతుంది. మరి అదే కాకుండా ఎన్నో పర్మనెంట్ ప్రాజెక్టులను ఇక్కడ ఉండడం,
ఇప్పటికీ 4 పీడీజీలు ఈ క్లబ్ నుంచి జిల్లాకు సేవలు ఇవ్వడం మరి ఎంతో అభినందనీయం. ఇంకా ఈ కార్యక్రమంలో సీనియర్ లయన్స్ సభ్యులు మేడిశెట్టి గంగాధర్, బంక రామస్వామి, తిలక్ చక్రవర్తి, శరత్ బాబు, పోకల ఆంజనేయులు, డాక్టర్ వెంకటేశ్వర్లు, మనోజ్ కుమార్ అగర్వాల్, బేని గోపాల్ త్రివేది, లయన్ మహిళలు బంక కళావతి, కజంపురం జయప్రద, మనీషా అగర్వాల్, ఉమారాణి తదితరులు పాల్గొన్నారు. పారిశ్రామిక ప్రాంతాన్ని గోదావరి ఖనిగా నామకరణం చేసిన మహనీయులు గిట్ల జనార్దన్ రెడ్డి అని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చంద్ర తెలిపారు. స్వర్గీయ గిట్ల జనార్దన్ రెడ్డి 86వ జయంతి సందర్భంగా బుధవారం గోదావరి ఖని గాంధీనగర్లో ఆయన విగ్రహానికి మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యే పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కొప్పుల ఈశ్వర్, కోరుకంటి చందర్ మాట్లాడుతూ గోదావరి ఖని ప్రాంతానికి గిట్ల జనార్దన్ రెడ్డి ఎంతో సేవ చేశారని అన్నారు. జనార్దన్ రెడ్డి ఆశించిన విధంగానే రామగుండం నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తున్నామని చెప్పారు. ఆయన స్ఫూర్తితోనే రామగుండం అభివృద్ధికి పాటుపడుతున్నామన్నారు. గోదావరి ఖనిగా నామకరణం చేసిన మహనీయులు గిట్ల జనార్దన్ రెడ్డి పారిశ్రామిక ప్రాంతంలో GPPP-PPG సంస్థ ద్వారా చెట్లను నాటి పర్యావరణాన్ని పరిరక్షించేందుకు ఎంతగానో కృషి చేశారని కొనియాడారు. పెద్దలు జనార్దన్ రెడ్డి గారు నిజంగా కూడా ఒక మాటలో చెప్పాలంటే ఒక ప్రత్యేకత కలిగినటువంటి వ్యక్తిత్వం ఉన్న మనిషి. మన ప్రాంతం నుంచి గొప్పగా ఎదిగినటువంటి తెలుగు బిడ్డ. నాకు తెలిసి కరీంనగర్ జిల్లాలో ఇంత గొప్పగా అంటే చదువుకున్న వాళ్ళు చాలామంది ఉండవచ్చు, కానీ ఇన్ని డిగ్రీ పట్టాలు పుచ్చుకున్నటువంటి వాళ్ళు కరీంనగర్ జిల్లాలో పివి నరసింహారావు గారి తర్వాత మరెవరన్నా ఉన్నారు అని అంటే ఖచ్చితంగా అది గిట్ల జనార్దన్ రెడ్డి గారు అనే చెప్పచ్చు. అదేవిధంగా ఆయన చాలా విషయాలను ముక్కుసూటిగా చెప్పడంలో ఆయనను మించినటువంటి మనిషిని మనం ఇప్పటి వరకు చూడలేదు. అనేక ఉదాహరణలు ఉన్నాయి. అది ఎంత పెద్ద సభ కానీ, ఎంత పెద్ద మనుషులన్నా కానీ ఆయన చెప్పాలనుకున్నటువంటి మాటను ఖచ్చితంగా కుండ బద్దలు కొట్టినట్టు చెప్పేటువంటి ధైర్యవంతుడైనటువంటి వ్యక్తిత్వం ఉన్న మనిషి గిట్ల జనార్దన్ రెడ్డి గారు. ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా కాలుష్యంతో అనేక అవస్థలు పడుతూ ఉన్నారు. ఈ ప్రాంతంలో సింగరేణి బొగ్గుబాయి, NTPC, ఇతరత్ర పరిశ్రమల ద్వారా కాలుష్యం వెదజల్లుతూ ఉన్నది. దీన్ని నివారించాలని, వాతావరణ కాలుష్యాన్ని నివారించడం కోసం ఈ ప్రాంతంలోనే GPPPని ఏర్పాటు చేసి ఒక భవిష్యత్తు తరాలకు ఒక మంచి ఆరోగ్యవంతమైనటువంటి విధంగా ఉండాలనే ఆలోచన చేసినటువంటి మహానుభావుడు గిట్ల జనార్దన్ రెడ్డి గారు. వారు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సింగరేణి ఖని కాబట్టి, పక్కనే గోదావరి ఉంటుంది కాబట్టి గోదావరి ఖని అని నామకరణం చేసినటువంటి సందర్భాన్ని కూడా కొప్పులేశ్వర్ గారు అన్నగారు ప్రతి సందర్భంలో కూడా గుర్తు చేసుకోవడం జరుగుతూ ఉన్నది. ఈ కార్యక్రమంలో GPP-PPG నాయకులు, BRS నాయకులు పాల్గొన్నారు. కార్మిక కోరికల దినం సందర్భంగా బుధవారం రామగుండం తహసీల్దార్ కార్యాలయం ముందు CITU నాయకులు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా CITU NTPC రామగుండం ఏరియా కమిటీ కన్వీనర్ గిట్ల లక్ష్మారెడ్డి, జిల్లా కమిటీ సభ్యులు నాంసాని శంకర్ మాట్లాడుతూ కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం గత 10 సంవత్సరాలుగా సాగించిన సంస్కరణలు, ప్రైవేటీకరణ విధానాలను మూడోసారి అధికారంలోకి వచ్చి మరింత వేగవంతంగా అమలు చేస్తున్నారని ఆరోపించారు. ఈ విధానాలను తిప్పికొట్టాలని, కార్మిక హక్కులను కాలరాసే 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని, బొగ్గు బ్లాకుల వేలాన్ని ఆపివేసి సింగరేణికే నేరుగా కేటాయించాలని, కార్మికులకు కనీస వేతనాలు 26,000 రూపాయలుగా నిర్ణయించాలని, 73 షెడ్యూల్ పరిశ్రమలలోని కార్మికులకు కనీస వేతనాలను ధరలకు అనుగుణంగా నిర్ణయించాలని, సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని వారు డిమాండ్ చేశారు. ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణను, నేషనల్ మానిటైజేషన్ పైప్లైన్ను రద్దు చేయాలని, EPF చెల్లింపులో జాప్యం చేసిన వారికి విధించే జరిమానాలను తగ్గించడాన్ని ఉపసంహరించుకోవాలని వారు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అనంతరం అధికారులకు వినతి పత్రం అందజేశారు. కేంద్ర BJP ప్రభుత్వం కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా డిమాండ్స్ డే ఏదైతే కార్మికుల కనీస వేతనం 26,000 అయితేనేమి,
అనేక రకాల 24 డిమాండ్లతోటి ఈరోజు ఎంఆర్ఓ తహసీల్దార్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. సిఐటియు ఎన్టీపీసీ రామగుండం ఏరియా, అట్లాగే రామగుండం ఇండస్ట్రియల్ వర్కర్స్ యూనియన్, బిల్డింగ్ సంఘం, మున్సిపల్ సంఘం, అమాలి సంఘం, ఈ అన్ని సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు తహసీల్దార్ గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది. ఏదైతే పేద కార్మికులు కనీస వేతనం లేక అనేక రకాల ఇబ్బందులు పడుతున్నారు, అట్లాగే షెడ్యూల్ ఎంప్లాయీస్లో 74 రంగాల జీవోలను కూడా సవరించకుండా రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్లో పెట్టింది, అవి ఇట్లయితేంది. అట్లాగే మున్సిపల్ రంగం వాళ్ళకు కూడా, అట్లాగే బిల్డింగ్ రంగానికి సంబంధించి వాళ్ళ వెల్ఫేర్ బోర్డును పటిష్టం చేసి వాళ్ళకు కూడా సరైన సౌకర్యాలు కల్పించాలని కార్యక్రమంలో సిఐటియు ఏరియా కమిటీ కన్వీనర్ గేట్ల లక్ష్మారెడ్డి, కో కన్వీనర్ తుంగపిండి మల్లేష్, జిల్లా కమిటీ సభ్యులు నాంసాని శంకర్, ఆర్ఐడబ్ల్యూ నాయకులు ఎండి యాకూబ్, హమాలి సంఘం అధ్యక్షులు మగ్గిడి ఎల్లయ్య, మున్సిపల్ కార్మిక సంఘం ఉపాధ్యక్షురాలు పి సునీత, రామగుండం ఇండస్ట్రియల్ వర్కర్స్ యూనియన్ నాయకులు ఎం సాంబయ్య, ఏ రమేష్, అక్కపాక శంకర్, అవ్వు అజయ్, మల్లేష్, సిహెచ్ సంపత్ తదితరులు పాల్గొన్నారు. రామగుండం మండలంకు చెందిన న్యాయవాది గడమల్ల వరలక్ష్మిని కాంగ్రెస్ లీగల్ సెల్ కన్వీనర్ గా నియమిస్తూ టీపీసీసీ లీగల్ సెల్ చైర్మన్ పొన్నం అశోక్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు తనకు ఈ అవకాశం కల్పించిన కాంగ్రెస్ అధిష్టానం సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖర్గే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిలకు సహకరించిన మంత్రి శ్రీధర్ బాబు, ఎంపీ గడ్డం వంశీకృష్ణ, రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్, రాజ్ ఠాకూర్, వరలక్ష్మి కృతజ్ఞతలు తెలిపారు. అలాగే నాకు ఈ అవకాశాన్ని కల్పించిన న్యాయవాదులు పాత అశోక్ సార్, జవ్వాజీ శ్రీనివాస్, ఉమర్, కాంగ్రెస్ సీనియర్ నేతలకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. మొహరం పండుగను పురస్కరించుకొని బుధవారం గోదావరిఖని మొహరం ఉత్సవ కమిటీ ఏర్పాటు చేశారు. ఈ మేరకు గాంధీనగర్ ఆసిర్ ఖాన్ దగ్గర ఏర్పాటు చేసిన సమావేశంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అందరూ కలిసి మొహరం పండుగ జరుపుకోవాలని, ఆదివారం రోజు చిన్న మట్కీలు, మంగళవారం రోజు పెద్ద మట్కీలు, బుధవారం రోజున మొహరం పండుగ జరుపుకోవాలని కమిటీ సభ్యులు నిర్ణయించారు. అలాగే ఈ రోజు మీటింగ్ కి రాని వారు రేపు సాయంత్రం వరకు అందరూ పేర్లు నమోదు చేసుకోవాలని, పేర్లు నమోదు చేసుకుని వారికి మాకు ఎలాంటి సంబంధం ఉండదు కమిటీ అధ్యక్షుడు, ఉపాధ్యక్షులు తెలిపారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు కాజ్ మహినుద్దీన్, ఉపాధ్యక్షుడు రమేష్, కార్యదర్శి రహీం, ఆసిర్ ఖాన్, మత పెద్దలు పాల్గొన్నారు. సిటీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. జాతీయ రహదారుల నిర్మాణానికి గడువులోగా భూసేకరణ పూర్తి చేయాలి. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు. సింగరేణి సమ్మె లేకుండానే ఎన్నో హక్కులను సాధించిన ఘనత టీబీజీకేఎస్ యూనియన్ది. తెలంగాణలో బొగ్గు బ్లాక్ల వేలంపాటను అడ్డుకునే సత్తా బీఆర్ఎస్ పార్టీకి టీబీజీకేఎస్ కు ఉంది. టీబీజీకేఎస్ వ్యవస్థాపకులు మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, రామగుండం మాజీ ఎమ్మెల్యే పోరుకంటి చందర్ వెల్లడి. తెలంగాణలోని బొగ్గు గనులను వేలంలో చేర్చకుండా సింగరేణికే కేటాయించాలి. 3వ రోజు రిలే నిరాహార దీక్షలో పాల్గొన్న వారికి సంఘీభావం తెలిపిన ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి రాజ్ కుమార్. జ్యోతి గాంధీ ఫౌండేషన్ ద్వారా జీవితంలో విజేత సుజాతకు జ్యోతి గాంధీ స్మారక పురస్కార్. సెంట్రల్ నర్సరీలో వనమహోత్సవం కార్యక్రమంలో మొక్కలు నాటిన ఆర్జీవన్ జీఎం చింతల శ్రీనివాస్. సంబంధం లేని వ్యక్తులు తమ భూమిలోకి వచ్చి భయభ్రాంతులకు గురి చేస్తున్న వారి నుంచి మమ్మల్ని కాపాడండి. సుంక లింగమూర్తి సన్స్ అభ్యర్థన. బొగ్గు గని పనులు, క్రీడా పోటీల ఎల్లో రెడ్ కార్డ్ విధానం నిలిపివేయాలి. రక్షణ పేరిట ఉద్యోగులను బలి చేయకండి. టీబీజీకేఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాదాస్ రామ్మూర్తి హెచ్చరిక. ఇవి ఇప్పటివరకు సిటీ న్యూస్. నమస్తే.